సో 'మహేష్ బాబు' గారు అలాగే మన 'ఎస్ఎస్ రాజమౌళి' గారు దర్శకత్వం వస్తున్నారు. 'వారణాసి' మూవీ అయితే మనకి సో మెనీ టైమ్స్ ఆఫ్ గ్లింప్స్ అయితే చూసాము. యూట్యూబ్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. సో 'మహేష్ బాబు' గారు ఈ 'వారణాసి' రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? అసలు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వరల్డ్ వైడ్‌గా ఉంటాయా? లేకపోతే నార్మల్‌గా 'మహేష్ బాబు' రీసెంట్‌గా తీసిన మూవీస్ టైప్‌లో ఉంటాయా అనేది చాలా మందికైతే ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మరీ ముఖ్యంగా 'మహేష్ బాబు' గారి ఫ్యాన్స్‌కైతే ఇదొక ఆందోళనగా క్రియేట్ అయిందనమాట. చాలా మంది హీరోలు ఏది రాజమౌళితో మూవీ తీసిన తర్వాత చాలా మూవీస్ అయితే ఫెయిల్యూర్ అయిన తర్వాత చాలా ఒక 2-3 మూవీస్ ఫెయిల్ అయిన తర్వాత నాలుగో మూవీ, ఫోర్త్ మూవీ, ఫిఫ్త్ మూవీ అయితే సక్సెస్ అవుతున్నాయి అనమాట. సేమ్ అదే తరహాలో మహేష్ బాబు గారిది కూడా నడుస్తుందేమో అన్నట్లుగా అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే చాలా భయపడుతున్నారు అనమాట. చూడాలి మరి, అది కూడా చాలా వరకు డౌట్ గా అనిపిస్తుంది నాకు కూడా. అది 100% అయితే రాజమౌళి గారితో తీసిన తర్వాత 1 or 2 మూవీస్ అయితే అవి ఫెయిల్ అవడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి అనమాట. అది కరెక్టే, ఎందుకంటే ప్రభాస్ గారు తీసిన మూవీ కూడా ఫెయిల్ అయిపోయింది. అలాగే ఇక్కడ మన ఎన్టీఆర్ గారు తీసిందంటే డబ్బింగ్ మూవీ, అది కూడా ఎన్టీఆర్ గారు తీసింది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. అలాగే మన రామ్ చరణ్ గారు తీసిన మూవీ కూడా ఫెయిల్ అయిపోయింది. ఏది మొన్న వచ్చిన గేమ్ చేంజర్ కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. మరి చూడాలి ప్రభాస్ గారు. వీళ్ళంతా ఈ 3 స్టార్స్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సక్సెస్ అందుకున్నారు, అది కరెక్టే. మహేష్ బాబు కూడా అదే తరహాలో వస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ వారణాసి అనేది గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది, ఒక గ్లోబల్ టెరిటరీ లాగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఒక పాన్ వరల్డ్ లెవెల్లో ఇంటర్వ్యూ చేశారనమాట. ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి చాలా క్లారిటీస్ అయితే వచ్చాయి. రాజమౌళి గారు చాలా క్లారిటీస్ ఇచ్చారు అనమాట. 25 minutes మైథలాజికల్ ఉంటుంది అని ఆయనే క్లారిటీగా స్పష్టంగా చెప్పేశారనమాట. అదొక క్లారిటీ అయితే వచ్చింది. దాని తర్వాత ఐమాక్స్ లో మరి ఐమాక్స్ రేషియోలో మీరు మూవీ తీశారు కదా. మరి ఐమాక్స్ ఎలా, ఇక్కడ మరి ఐమాక్స్ లేదు కదా, మరి మీరు ఎలా చేస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా హైదరాబాద్ లో ఐమాక్స్ వస్తుంది, అప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికైతే మామూలుగా నార్మల్ ఫార్మాట్ లోనే మనకి మూవీ అయితే రిలీజ్ అవుతుంది ఇక్కడ మన ఇండియాలో. మనకి వేరే కంట్రీస్ లోకి వెళ్తే అది ఐమాక్స్ ఫార్వర్డ్ లోనే చూడవచ్చు అనమాట. మన ఇండియాలో నార్మల్ రేషియోలోనే నార్మల్ ఆస్పెక్ట్ రేషియోలో కనిపిస్తుంది అనమాట మూవీ అనేది. అది ఒక క్లారిటీ వచ్చింది. చాలా క్లారిటీస్ ఇచ్చారనమాట. అలాగే పార్ట్ 2 గురించి కూడా క్లారిటీ ఇచ్చారు రాజమౌళి గారు. పార్ట్ 2 కూడా ఎలాంటి పార్ట్ 2 అనేది లేదని ఆయన కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దాన్ని పక్కన పెట్టేస్తే ఇది గ్లోబల్ లెవెల్లో 500 million, 600 million, అలాగా కలెక్షన్స్ హాలీవుడ్ లెవెల్లో కలెక్షన్స్ అయితే రాబడుతుంది. క్లారిటీ పక్కాగా చెప్పగలను నేనైతే. ఆ కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ కూడా మన ఛానల్లో వస్తుంది, దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ లెవెల్లో కలెక్షన్స్ ఎందుకు వస్తాయంటే ఆ లెవెల్లో మూవీ ప్రమోషన్స్ కూడా ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. అలాగే చాలా మంది వేరే వరల్డ్ వైడ్ గా చాలా మంది డైరెక్టర్స్ తో అప్రోచ్ అయ్యారు, చాలా మంది గవర్నమెంట్స్ అప్రోచ్ అయ్యి చాలా రకాలుగా అయితే రాజమౌళి గారు చాలా కృషి చేశారు అనమాట. అలాగే మొన్న రీసెంట్ గా ఇంటర్వ్యూస్ కూడా మీరు ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూస్ కూడా చూసారనమాట. అన్ని ఆల్ యాక్టర్స్, 3 యాక్టర్స్, ప్రియాంక చోప్రాని చాలా మందిని తీసుకొచ్చి, అంటే ఒక ముగ్గురిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారనమాట. ఇకపోతే ఈ లెవెల్లో కలెక్షన్స్ రాబడుతుంది, ఓకే, ఇది పక్కా పెట్టేసి గ్లోబల్ లెవెల్ నెక్స్ట్ మూవీ కూడా ఆయన తీసే మూవీస్ కూడా ఇలాంటి కంటెంట్ గ్లోబల్ లెవెల్లో ఉంటే సక్సెస్ అవుతుంది. మళ్ళీ నార్మల్ గా మాస్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో యాక్షన్ సీన్స్ లో వస్తే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక 1-2 మూవీస్ అది డౌన్ ఫాల్ అవటం గ్యారంటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లెవెల్లో రాజమౌళి గారు ఏ మూవీ తీసినా హై బడ్జెట్ తోనే, హై హైప్ తోని, హై బజ్ తోనే క్రియేట్ అవుతుంది. కాబట్టి అదే బజ్ అనేది నెక్స్ట్ మూవీ కూడా ఉంటేనే నెక్స్ట్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి చాలా రేర్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లైక్ మనం ప్రభాస్ గారిని తీసుకోవచ్చు, రాధేశ్యామ్ పోయింది. లైక్ మన ఎన్టీఆర్ గారిని చూసుకోవచ్చు, వార్ 2లో ఆయన క్యామియో చేశారు, అది పోయింది. అలాగే మన రామ్ చరణ్ గారిని తీసుకోవచ్చు, ఏది గేమ్ చేంజర్, అది అసలు అటర్ ఫ్లాప్ అయిందని. ఇది చాలా దారుణంగా అయిపోయింది అనమాట. మరి మన రామ్ చరణ్ గారిది నెక్స్ట్ పెద్ద మీద చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే మన ప్రభాస్ మీద అంటే సలార్ సలార్ సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది, అది ఓకే, అయింది, కెరీర్ స్టార్ట్ అయింది అనమాట. ఇకపోతే మన ఎన్టీఆర్ మీద ప్రశాంత్ నీల్ తీసే డ్రాగన్, ప్రస్తుతానికి డ్రాగన్ అనే టైటిల్ తో పిలువబడుతుంది ఎన్టీఆర్ నీల్. ఈ మూవీ అయినా సక్సెస్ అవుతుందని ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. సేమ్ అదే విధిగా మన ప్రభాస్ గారి మన ఎస్ఎస్ఎంబి నెక్స్ట్ 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ అవి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అవ్వలేదు. ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిన రోజు మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. ఈ 5 మూవీస్ లో ఒక 3 మూవీస్ అయినా అది కొంచెం డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అలా అనేది రాజమౌళి గారితో తీసిన తర్వాత అది కోలుకోవడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది. 1 or 3
సో 3 ఇయర్స్ దాకా పట్టొచ్చు అనమాట. ఆయన ఒక్కొక్క మూవీ సో మాక్సిమం 6 ఇయర్స్ పడుతుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇది కరెక్టా కాదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వారణాసి సో టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 70% షూటింగ్ కంప్లీట్ అని చెప్తున్నారు, కానీ ఎలాంటి సో పోస్టర్స్ మెయిన్ పోస్టర్స్ మళ్ళీ రిలీజ్ చేయలేదు. చూడాలి ఉగాదికి ఏమన్నా రిలీజ్ చేస్తారా అనేది ఎక్స్పెక్టేషన్ నేను చేస్తున్నాను. సో మరి ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసేయండి. అలాగే హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. ఒక సపోర్ట్ మోటివ్లా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.